ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండలం చింతలపాడు గ్రామం చాట్ల బాబురావు రైతు మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు చేయడం లేదు, ప్రభుత్వ లారీలు రావడం లేదు, ప్రైవేటు లారీలతో లోడ్ తీసుకుని వెళ్తే మిల్లర్లు లోడ్ దిగుమతి చేసుకోవడం లేదన్నారు. ప్రైవేటు లారీల వారి రోజుకి వెయిటింగ్ ఛార్జీ 1500 రూపాయలు అదనంగా తీసుకుంటున్నారు. అధికారులను అడిగితే మేము మాట్లాడుతున్నాము చేస్తాము అని చెప్పి తప్పించుకుంటున్నారు. ఇక ఇప్పటికీ ధాన్యం అకాల వర్షాల వల్ల 4 సార్లు తడిసిపోయింది. ప్రతిరోజు తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టడానికి కూలీలకు రోజుకి 4000 నుంచి 5000 రూపాయలు కూలీలకు ఇవ్వాల్సి వస్తోందని అన్నారు. సంచులు తెచ్చుకొని ధాన్యం లోడు ఎత్తితే ప్రభుత్వ లారీలు సామాన్య రైతులకు రాకుండా బడా బాబులకు వెళ్తున్నాయి. ప్రభుత్వం స్పందించి పొలాల్లో ఉన్న ధాన్యాన్ని కొని రైతులను ఆదుకోవాలని బాబురావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మాది ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండలం చింతలపాడు అండి. నా పేరు చాట్ల బాబురావు. ఇక్కడ మాకు వడ్లు ధాన్యం కొనుగోలు జరగట్లేదు, జరిగిన సంచులు ఇవ్వట్లేదు, సంచులు ఇచ్చినా కూడా మాకు లారీలు రావట్లేదు. లారీలు వచ్చి మేము ప్రైవేట్ లారీలు తెచ్చుకున్నా కూడా మాకు వాళ్ళు రోజుకి వెయిటింగ్ ఛార్జీ 1500 తీసుకుంటున్నారు. 15 రోజులు 20 రోజులు లోడింగ్ అరలోడ్ అవ్వట్లేదు. అధికారులను అడిగితేనే మేము మాట్లాడుతున్నాం అంటున్నారు, కానీ ఏమీ స్పందన లేదు. మిల్లు కాడ లేదు, మేము అధికారుల దగ్గరికి వెళ్ళినా లేదు. సంచులకు వెళ్ళినా కూడా నెల రోజుల నుంచి సంచుల కోసం తిరిగినా కూడా ఇప్పటికి 4 సార్లు తడిసిపోయినాయి. 4 సార్లు తిరగేసి కూలీలకి 400 కూలీ, ఒక్కొక్కళ్ళకి 10 మందిని పెట్టాల్సి వస్తుంది రోజుకి. అక్కడికే రోజుకి 4000 5000 ఖర్చు వస్తుంది. సంచులకే తిరగమా, ఈడ ఒడ్లే తిరగేపించుకోమా, ఈ వాన పట్టాలే వేసుకోమా, మాకంతా ఇబ్బంది. ఒకళ్ళ ఇవన్నీ చేసి సంచులు ఎంతో కొంత తెచ్చి ఒకలోడికి అరలోడికి తెచ్చుకున్నా కూడా ఆడ అరలోడ్ అవ్వట్లేదు. వాళ్ళు రోజు వెయిటింగ్ ఛార్జీ 1500 తీసుకుంటున్నారు. ప్రైవేట్ బండ్లు తెచ్చుకుంటే గవర్నమెంట్ బండ్లు ఏమో రావట్లేదు. గవర్నమెంట్ బండ్లు వచ్చినా ఎవరికి వస్తున్నాయో ఎవరికి పోతున్నాయో బడాబాబులకి మాకు తెలియట్లేదు. వస్తూనే అంటున్నారు, చింతలపాడు బండి పంపించడం అంటున్నారు, కానీ